అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం మనం కళ్ళ ముందరే తెలంగాణలో మరో ఉద్యమ సంకేతాలు కనిపిస్తున్నాయి హక్కుల కోసం మోకరిల్లే వర్గాలు తిరుగుబాటు పోరాటాలు నెలకొన్నాయి మేమెంతో మాకంతా అంటూ నినదిస్తున్నాయి కడుపు మండిన కష్టజీవి బతుకు భారమైన బడుగుజీవి ఉద్యోగాలను కోల్పోతున్న నిరుద్యోగి మరో సంగ్రామ పోరాటానికి కదం తొక్కుతున్నారు ప్రభుత్వాల అవిటితనం నాయకుల అసమర్థత పరిపాలనలో ఎన్నో ఏళ్ల వెనుకబాటుతనం కళ్ళ ముందరే కనిపిస్తుంటే నిగ్గదీసి అడిగేందుకు జనం సిద్ధమవుతున్నారు మనిషి అన్నవాడు రోషం ఉన్న ప్రతివాడు బీసీల స్వాతంత్ర పోరాటాన్ని నెత్తి మీద మోస్తాడు సిగ్గులేని పాలకులకు ముక్కుతాడు వేశాడు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు సమాధి నిర్మిస్తాడు దేశ సంపదలో వాటా దక్కలేదని ఆవేదనతో రగిలిపోతున్న ఎందరో మరెందరో ఈ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలుస్తారు సబ్బండ కులాలు సంఘటితమై రాజ్యాధికారాన్ని సాధించుకుంటారని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న నేటి మాట అయితే రాశారు మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాలుగా అధికారానికి రాజ్యానికి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉంటాయో మరి వాళ్ళందరూ కూడా సంఘటితమైతే అవుతున్నారు మరి వాళ్ళు బానిస సంఖ్యలు తెంచుకొని స్వతంత్రంగా వచ్చి బతికితే తప్ప వాళ్ళకు రాజ్యాధికారం రాదు అని చెప్పేసి క్లియర్గా అక్కడ పెద్దపల్లి రాజన్న గారు అయితే ఆ నేటి మాట ద్వారా దాని సారాంశం అని చెప్పాలి ఇక 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి అంట ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జైనూర్లో సోయా కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభమైందంట మరి రైతులు మద్దతు ధరను అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అంటున్నారు ఇక కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం పొరుగు రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు అలరించిన నృత్యాలు శివసత్తుల పూనకాలు దర్శించుకున్న కలెక్టర్ దంపతులు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక గుడి నిర్మాణానికి 5 లక్షల విరాళం అంట తల్లిదండ్రుల షష్ఠి పూర్తి నాడు కొడుకుల దాతృత్వం అంట తల్లిదండ్రుల షష్ఠి పూర్తి సందర్భంగా గుడి నిర్మాణానికి 5 లక్షల విరాళం ఇవ్వడంతో పాటు చెన్నూరు పట్టణ ప్రజలు వారినైతే అభినందించారంట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమారులు తల్లిదండ్రుల షష్ఠి పూర్తి కార్యక్రమం చేయాలని అయితే తమ నిర్ణయానికి తల్లిదండ్రులకైతే తెలిపిరంట కార్యక్రమ నిర్వహణకు బదులుగా కార్యక్రమానికి అయ్యే ఖర్చు డబ్బులను గుడి నిర్మాణం కోసం అందజేయాలని సూచించడంతో వారు ఇంట్లో హోమం నిర్వహించి గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు అయితే అందజేసిరంట వాళ్ళు ఇక 19న చంద్ర పుల్లారెడ్డి స్మారక సభ అంట జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి రాజేష్ వినతి అయితే చూస్తున్నారు ఇక కాగజ్ నగర్ సైబర్ కేసులో మరో 2 అరెస్టు 76.50 లక్షల మోసం పట్టుబయలు ఇక దానికి సంబంధించిన వార్త అది నిజామాబాద్ సంబంధించిన వార్తలు చూద్దాం కల్లేడిలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ అయితే చేసిరంట ఇక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు 101 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టిన 8 మంది నిందితులు 40 కిలోల కాపర్ కాయలు 5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్ట వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య అంటూ ఒక వార్త మరి అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉంటాయో కరెంట్కి సంబంధించినవి వాటి దొంగల ముఠానైతే మొత్తానికి పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట ఇక రైతు బ్యాంకు ఖాతా నుండి 96,000 మాయమైపోయినట్టే కేసు దర్యాప్తు చేసిన పోలీసులంట సైబర్ నేరగాళ్ల వలలో పడి కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు 96,000 అయితే పొడగొట్టుకున్నాడట మరి జాగ్రత్తగా ఉండాలి వాటి పట్ల కూడా ఇక బీసీజేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష కానిస్టేబుల్ కిస్టేయ ప్రాంగణంలో దీక్ష దిగిన జేఏసీ నాయకులు అంటూ ఒక వార్త వినిపిస్తుంది మరి బీసీజేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్షకైతే చేపడుతున్నారు ఇక ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిఏపై చర్యలు తీసుకోవాలి పీడీఎస్యు నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు ఇక బాన్సువాడలో మాల ఎడ్యుకేషన్లో వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం నారాయణపూర్ నిర్వాసితుల నిరీక్షణకు తెర ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషికి 23 కోట్ల 50 లక్షలు మంజూరంట పరిహార మంజూరులో గ్రామాలలో అయితే సంబరాలు అయితే చేసుకున్నారంట ఇక బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ బీజేపీలకు పుట్ట సవాల్ న్యాయబద్ధ రిజర్వేషన్లే బీసీ సమాజం ఆకాంక్ష మేనిఫెస్టోలో వాగ్దానాలను విస్మరించిన కాంగ్రెస్పై విమర్శలు బీసీ హక్కుల కోసం కులాలు పార్టీలకు అతీతంగా ఐక్య పోరాటం ప్రభుత్వాలు కళ్ళు తెరవాలే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయితే చెప్తున్నారు ఇక జగిత్యాలలో మందు పార్టీ కలకలమైతే 3 లైన్మెన్ల సస్పెన్షన్ అనైతిక చర్యలకు ఉపేక్షించేది లేదు సీఎండీ వరుణ్ రెడ్డి హెచ్చరిక చేసినట్ట మన జగిత్యాల టౌన్ 1 సెక్షన్ కార్యాలయంలో విధి నిర్వహణలో సమయంలో 3 అసిస్టెంట్ లైన్మెన్లు అయితే మద్యం సేవించారంట వీళ్ళకు మళ్ళీ ఇక విధుల్లో ఉండైతే మరి అలానే మద్యంకు దుకాణం అయితే ఓపెన్ చేసిరంట మొత్తానికి అయితే వాళ్ళని సస్పెండ్ చేశారు
ఇక హాస్టల్లో మంతని తహసీల్దార్ కార్యాలయం విద్యార్థుల భవిష్యత్తే ఫనంగా పెట్టాలా కలెక్టర్ నిర్ణయం విద్యార్థులపై అభ్యంతరాలు గందరగోళ కేంద్రంగా చదువుకునే స్థలం హాస్టల్ను కార్యాలయం చేస్తే ఆందోళనలు తప్పవు అని చెప్పేసి కూడా చేస్తున్నారు. మరి హాస్టల్ని అయితే తహసీల్దార్ కార్యాలయం అయితే చేస్తున్నారు. మరి తహసీల్దార్ ప్రభుత్వానికి సంబంధించి ఒక బిల్డింగ్ కూడా లేదా, మరి హాస్టల్కి సంబంధించిన ఆ భవనాన్ని వినియోగించుకోవాలని అవసరం ఏముంది? అట్లా చేస్తున్నారు అన్నట్టు. స్వచ్ఛ భారత్పై చిత్తశుద్ధి ఏది? దుర్గంధం వెదజల్లుతున్న 20వ వార్డు డ్రైనేజీ వేములవాడ 20వ వార్డులో పారిశుద్ధ్య సమస్య మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ ఒక వార్త. ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అయ్యప్ప పడిపూజలో నందారం నరసింహగౌడ్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. అక్రమాలకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తారంట. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగంగా జరగాలి. 27,993 మంది రైతుల నుండి 1,19,461.5060 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే కొనుగోలు చేసినట్టు. ఆఖరి రోజు షేక్పేట డివిజన్లో రైతులకు 102.84 కోట్ల చెల్లింపులు అయితే చేసినట్ట జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అయితే చెప్తున్నారు. ఇక విలేకరులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మాదిరి పృథ్వీరాజు అంట. ఇక వేరు ప్రాంతాల్లో ఇద్దరు అదృశ్యం. పటాన్ చెరువులో ఒకరు, దౌలతాబాద్లో మరొకరు మైనర్లు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు సంబంధిత పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు అయితే చేశారంట. ఆర్టీసీ బస్టాండ్లో సౌకర్యాలన్నీ సమకూర్చుతాం. నారాయణఖేడ్ డిఎం వివి సాయి సుబ్రహ్మణ్యం అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది ఇక్కడ. జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన వంగ రాజేశ్వరరెడ్డి. ఇటీవల చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఫోటో జర్నలిస్ట్ ఎర్రల్ల నర్సయ్య సతీమణి రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందగా వాళ్ళని అయితే పరామర్శించినట్ట. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన లింగంపల్లి గ్రామస్తులట. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కౌడిపల్లి మండల లింగంపల్లి గ్రామానికి చెందిన బీసీ యువకులు విక్షపతి రాములు ఆదివారం రాజ్యాధికార పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కమిషనర్కు ప్రజల సమస్యలు కనిపించవా? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కమిషనర్ సరస్వతి 25 రోజులుగా రోడ్లపై పొంగి పొలుతున్న మురుగునీరు అంట. మరి 25 రోజుల నుంచి రోడ్లపైన మురుగునీరు పొంగుతున్నా మరి పట్టించుకునే అధికారులు అయితే అక్కడ కరువయ్యారంట. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక తమ్ముడు ప్రేమిస్తే అన్నను చంపేశారు. దళిత యువకుడిపై దాష్టికం. కులాంతర వివాహమే ఇందుకు కారణమంట. మరి తమ్ముడి ప్రేమ అన్నకు శాపంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోడన్న ఆగ్రహంతో ఆ యువకుడి అన్నను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు యువకుడి తండ్రి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కాగు వెంకటేష్ కొంతమందితో కలిసి అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్ని టార్గెట్ చేశారు. గత 2 రోజుల క్రితం గ్రామ శివారులో అతని స్పృహ తప్పేలా తీవ్రంగా కొట్టి కాళ్ళు చేతులు కట్టి నవాబ్పేటలో శివారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సజీవ దహనం అయితే చేసిందంట. మరి తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతని అన్నని చంపేసిందంట ఆ యువతి తల్లిదండ్రులు. ఇక జవహర్ నగర్లో చెత్తకు మంటలు, పొగమంచులో ప్రజల ప్రాణాలు. ప్రభుత్వం మున్సిపల్ నిర్లక్ష్యం మళ్ళీ బట్టబయలు చేసిరంట. ఇక బాలికల పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం అంటూ ఇక్కడ ఒక వార్త. ఇంకా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దమ్మాయిగూడలో దారుణం. వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు తీసిన శ్రీ ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోడ్డున పడ్డ గోవర్ధన్ రావు కుటుంబం. హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారంట. ఇక పాత్రికేయ వృత్తి కత్తి మీద సాము లాంటిది. జర్నలిస్టులు దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలి. సామాజిక మాధ్యమాలు ప్రమాదకరంగా మారాయి. వాటిని నిర్వహించాల్సిన అవసరం ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీనియర్ పాత్రికేయులు జి కృష్ణ రాసిన అప్పుడు ఇప్పుడు రచించిన పుస్తకం ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంట. వనభోజనాలు ఐక్యతను పెంచుతాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. మరి కార్తీక వనభోజనాలు ఏవైతే ఉంటాయో మరి అందరిలో ఐక్యమత్యాన్ని అయితే పెంచుతాయనంట. ఇక వైద్య పరీక్షలతో ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. సో దానికి సంబంధించిన తర్వాత మూసిని మూసివేస్తున్నారు. పెద్ద బండరాలు నిర్మాణం వ్యర్థాలు మూసిలో డంపింగ్. ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న బీజేఎంసీ సాయిరాం కాలనీ వాసులు అంట. మరి మూసిని అయితే మూసేస్తున్నారట. మొత్తానికి అందులో వ్యర్థాలు కావచ్చు ఇంకా ఇతరత్ర వస్తువులు పనికిరాని కూడా అందులో వేసి మరి అక్కడ అడ్డుకట్ట వేస్తున్నారట. దాంతో మరి అక్కడ ఉన్న అట్లా వేస్తే మరి అక్కడనే ఇబ్బందులు అయితే వస్తాయి. ఇక రూల్స్ గీల్స్ జాంతానాయి. నన్ను అడిగేది ఎవరు, అడ్డు చెప్పేది ఎవరు?
ఎర్రబోడలో ఆకాశాన్ని తాకుతున్న బిల్డింగ్ చర్యలు ఉండవా అంటున్న స్థానిక వాసులంట. సర్కిల్ పరిధిలోని ఎర్రబోడలో ఆకాశాన్ని తాకేలా ఓ బిల్డింగ్ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులు, నీళ్లు, సెట్ బ్యాంకు లేవు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణ పనులు అయితే చకచక జరిపిస్తున్నారు. సబదరు వ్యక్తి రూల్స్ గీల్స్ జాంతానే అంటూ సవాల్ విసురుతున్నాడు. అధికారులకు నన్ను అడిగేదేవాడు, అడ్డు చెప్పేదేవాడు అనే భ్రమలో ఉన్నాడని అక్కడ నిర్వాసితులు అయితే ఉన్నారట. చూడవచ్చు మరి రూల్స్కు వ్యతిరేకంగా 1, 2, 3, 4, 5 ఫ్లోర్లు అయితే బిల్డింగ్ అయితే నిర్మాణిస్తున్నాం. మరి అక్కడ ఎవరు మరి అధికారులు లేరేమో మరి పట్టించుకోవడానికి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం. స్పెషల్ లోక్ అదాలత్లో 940 కేసులు అయితే పరిష్కారం చేసినట్టు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైబన రఘునాథ్ అయితే చెప్తున్నారు. ఇక పడకేసిన పారిశుద్ధ్యం అంట. మరి ప్రజా సమస్యలను పట్టించుకొని నాగర్ కర్నూలు మున్సిపల్ యంత్రాంగం డీజిల్ కొరతతో కదలని చెత్త తరలించే వాహనాలంట. మరి ఏదైతే వాహనాలు ఉంటాయో మనందరం డీజిల్ లేని పరిస్థితి కూడా మున్సిపల్లలో ఎదురవుతుంది. ఇక విద్యార్థి వేషధారణలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అంట. మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి కొత్త తరహాలో వినూత్న రీతికి అయితే శ్రీకారం చుట్టారంట. మరి స్టూడెంట్ వేషధారణలో, విద్యార్థి వేషధారణలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయితే అట్లా వినూత్నంగా అట్లా చేసిరంట. ఇక ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు అయితే ప్రారంభమైనాయంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ అంటూ ఇక్కడ ఒక కథనం. ఇక నల్గొండ సంబంధించిన వార్తలు చూద్దాం. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి. గుండాల మండలంలోని కౌలు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని పరువులు రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ అధ్వానంగా మండల కేంద్ర రహదారి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు తక్షణమే మరమ్మతులు చేయించాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉన్న రహదారి అధ్వానంగా అయితే మారిపోయిందంట. చూడొచ్చు మరి ఎక్కడికక్కడ కంకర తేలి మరి అది రోడ్డా మరి ఇంకా లేదంటే ఏదన్నా అక్కడ గుంతలు తవ్విన అన్న చందంగా అయితే అన్న విధంగా అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్ల కోరుతూ జేఏసీ రన్ అంట. మరి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని అయితే బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు అయితే నిర్వహిస్తున్నారంట. ఇక గుమాస్తాలకు కనీస వేతనం అమలు చేయాలి. క్లాత్ మర్చెంట్ వర్కర్స్కు కనీస వేతనం 26,000 అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. కారు ఢీ పోలీస్ కానిస్టేబుల్ అయితే మృతి అంట. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా కమలాకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ను ఢీకొట్టడంతో ఆయన అయితే చికిత్స పొందుతూ అయితే మరణించారట. ఇక బీసీ సంఘం న్యాయ దీక్షకు జేఏసీ నాయకులు అయితే మద్దతు ఇస్తున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చర్యలు. రాష్ట్ర పశు మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్టేషన్ గన్పూర్లో చేప పిల్లలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రం అయితే ఏర్పాటుకు శంకుస్థాపన అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇక ప్రత్యేక లోక్ అదాలత్ 5,025 కేసులు అయితే పరిష్కారమైనాయని చెప్పేసి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్బీర్ సింగ్ అయితే చెప్తున్నారు. ఇక మహారుద్ర యాగాన్ని విజయవంతం చేయండి. యాగ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరు అంటూ అక్కడ ఒక వార్త. ఇక మేడారం మహాజాతర కల్లా మెరుగైన రోడ్లు అయితే కల్పిస్తామని చెప్పేసి గాంధీనగర్ కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద బీటీ రోడ్డు పునరుద్ధరణకు ఎమ్మెల్యే గండ్ర శంకుస్థాపన అయితే చేసిరంట. అక్కడ మేడారం జాతర వచ్చే సమయానికి రోడ్లు అయితే మంచి రోడ్లు వేస్తామని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు. ఇక విజయ డైరీ అవుట్లెట్ను ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి అంట. విజయ డైరీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి. రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. భద్రాద్రి ఏజెన్సీలో నయీం అంట. మరి సెటిల్మెంట్ చేసుకోకుంటే ఏ వ్యాపారమైనా సాగదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ఎదురు తిరిగితే దాడులు, చర్యలు తీసుకోవాలని అయితే మంత్రులకైతే వినతి అంట. మరి భద్రాద్రి ఏజెన్సీలో నయీం అయితే వచ్చిందంట. ఇక జాబ్ మేళాకు భారీగా తరలి వచ్చిన నిరుద్యోగులు 65 కంపెనీలో 65 కంపెనీల నుండి 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారంట. ఇక మా పోరాటాల ఫలితంగా రోడ్లకు మరమ్మతులు. సిపిఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అంటున్నారు. ఇక సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్లు, కేంద్రాలకు కరువైన పర్యవేక్షణ, అస్తవ్యస్తంగా విద్యా విధానం అంట. మరి సమయపాలన పాటించేది ఏమీ ఉండదంట. మరి ఇష్టం వచ్చినట్టు వస్తారు, ఇష్టం వచ్చినట్టు అయితే పోతున్నట్టు అంగన్వాడీ టీచర్లు. ఇక బీఎస్పీతోనే బహుజనుల అభివృద్ధి సాధ్యమంట. బీఎస్పీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలోని బీఎస్పీ పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం అయితే జరిగిందంట. మరి బీఎస్పీతోనే బహుజనులు కూడా అభివృద్ధి సాధ్యం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ నేతలు అయితే చెప్తున్నారు.
సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు.